హలో నమస్తే నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లని ఖచ్చితంగా మేము మరమ్మతులు చేస్తాము, 6 నెలల్లోనే రోడ్లకు సంబంధించిన పరిస్థితి అంతా కూడా క్లియర్ చేస్తాము, నేషనల్ హైవేలు మాదిరి ఎలా ఉంటాయో రాష్ట్రానికి సంబంధించిన హైవేలు కావచ్చు, గ్రామాలకు సంబంధించిన రోడ్లు కావచ్చు, వాటన్నిటిని కూడా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పదే పదే మాట్లాడుతూ వచ్చింది. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూడా ఒక విధంగా రోడ్లు కూటమి ప్రభుత్వానికి ఒక ఆశగా నిలుస్తూ వచ్చాయి. గత ప్రభుత్వంలో రోడ్లు బాగలేవని చెప్పేసి పదే పదే విమర్శలు చేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో రోడ్లు కూడా కొన్ని ఇబ్బందులు పెడుతూ వచ్చాయి. రోడ్ల దుస్థితి అంతా కూడా దయనీయంగానే ఉంది. కానీ వాటిని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల కోసం వాడుకునేటువంటి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రోడ్ల దుస్థితికి సంబంధించి పట్టించుకోవడమే మానేసింది. మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. గతంలో రోడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. #సీఎం, #గుడ్ మార్నింగ్ సీఎం అంటూ కూడా ప్రతి వీడియో కింద మీరు ఒక హ్యాష్ట్యాగ్ పెట్టి దాన్ని వైరల్ చేయండి, మా రోడ్లకు సంబంధించిన ఏపీ రోడ్స్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఇట్లా హ్యాష్ట్యాగులతో ట్రెండింగ్ చేయని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు సంబంధించిన పరిస్థితి మీద కనీసం నోరు విప్పట్లేదు. ఈ రోడ్లని బాగు చేయడానికి, సరే రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు అంటే అవన్నీ R&B డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఆ మంత్రి, సహచార మంత్రి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల దుస్థితి పైన కూడా ఆయన ఎలాంటి స్పందించట్లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఇటీవల మోందా తుఫాను కారణంగా రాష్ట్రంలోని చాలా రోడ్లన్నీ కూడా విపరీతంగా గుంతలు పడిపోయాయి, విపరీతంగా డ్యామేజ్ అయిపోయాయి. కాబట్టి వాటికన్నిటిని కూడా నివారణ చర్యలు చేపడుతూ వచ్చింది. వాటన్నిటికి కూడా అతుకులు వేయడానికి ఏదో అతుకులు బొంతగా తారు బూసి వాటిని పూడ్చడానికి ప్రయత్నిస్తుంది తప్ప కొత్తగా మళ్ళీ రోడ్లు వేసి నిర్మించాలనేటువంటి ఒక సిచ్యువేషన్కి అయితే కనిపించట్లేదు. అయితే పెద్ద ఎత్తున ప్రజల్లో రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి దిద్దుబాటు చర్యల్ని మొదలుపెట్టింది కూటమి సర్కార్. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు నిన్న ఒక కీలక ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రకటనకి సంబంధించి టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్లో కావచ్చు, కొన్ని పత్రికల్లో మెయిన్గా ఈ రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీద ఒక పెద్ద కథనమే వెలువడుతూ వచ్చింది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వెలువడుతూ వచ్చింది. సెస్సుల ద్వారా డబ్బులు ఆదాయం సమకూర్చుకొని రోడ్లని మరమ్మతులు కావచ్చు, కొత్త రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ కూడా ఆ కథనంలో మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ సెస్సులు ఏంటంటే దీంట్లో ఏదైతే పెట్రోల్కి సంబంధించి కావచ్చు, గనులకు సంబంధించి కావచ్చు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిల్లో రేట్లు పెంచి, ఆ రేట్లకు పెంచిన తర్వాత వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి ఆ ఆదాయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో రోడ్లను నిర్వహిస్తాము, ఆంధ్రప్రదేశ్లో రోడ్లని రిపేర్ చేస్తామని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం రాసుకుంటూ వచ్చింది. మరి నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏ అంశం చూసుకున్నా కూడా PPP మోడ్లో నడుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా అన్ని అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన మనం వెంటనే సత్వరంగా న్యాయం చేయాలనుకుంటే PPP మోడ్ అయితేనే కరెక్టు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, డబ్బులు పెడతారు, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తారు. మన జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, మనం అప్పులు చేయాలి, అప్పులు తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టాలనేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఈ రోడ్లన్నిటికి కూడా ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులకి ఇచ్చేస్తే వాళ్ళే రోడ్లు వేస్తారు. దాని మీద టోల్ ట్యాక్స్ని కూడా వాళ్ళే దండుకుంటారు కాబట్టి మనకి సంబంధం ఉండదు. ఇది ఏదైనా సరే ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటారు అనేటువంటి ఇండికేషన్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో మరి తెలియదు. కానీ ఈ అంశానికి సంబంధించి రోడ్లు బాగు చేయడానికి మాత్రము టోల్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే ఈ పెట్రోల్కి సంబంధించిన రేట్లు పెంచడం కావచ్చు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన రేట్లు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలోనే ఇతర రాష్ట్రాలతో కలిపి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ రేట్లు కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ అంశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పెట్రోల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగానే ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ ఇంటుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంత ఎక్కువగా ఉంది, ఈ సొమ్మంతా కూడా ఎవరికి పోతుంది, జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి పోతుంది అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి లోకేష్ గారు మరి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17-18 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏమైనా తగ్గాయా? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించిన నియంత్రణకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు కదా. అంతకంటే మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచి, ఆ రేట్లు పెంచిన ద్వారా వచ్చినటువంటి ఆదాయం ప్రభుత్వానికి వస్తే ఆ ఆదాయంతో మేము రోడ్లు వేస్తామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటుంది కూటమి సర్కారు. ప్రజలను అడ్డి విరిచి మళ్ళీ అవే డబ్బులతో ప్రజలను అడ్డి విరగొట్టడానికి రోడ్లు వేస్తాము, గుంతలు పోస్తామని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఎంతవరకు సహేతుకతం? ఇది నిజంగానే మీరు రాజకీయాల్లో గెలవడం కోసం అప్పుడు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, R&Bకి సంబంధించిన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, నేషనల్ హైవేలకు సంబంధించిన పరిస్థితిని ఎలా చూస్తున్నారు? అమరావతిలో మాత్రం కిలోమీటర్కి 160 కోట్లు పెట్టి రోడ్లు వేస్తారు. అదే మిగతా ప్రాంతాల్లో మాత్రము డబ్బులు ఉండవు రోడ్లు వేయడానికి.
అమరావతిలో మాత్రం బ్రిడ్జీలు కట్టడానికి వేల వేల కోట్లు టెండర్లు పిలుస్తారు. అయితే మిగతా ప్రదేశాల్లో ఒక చిన్న బ్రిడ్జి, ఒక చిన్న కలవట్టు కట్టడానికి మాత్రము డబ్బులు ఉండవు ప్రభుత్వం జేబులో. మిగతా అమరావతికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటికీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి టెండర్లు పిలుస్తారు. 30,000 కోట్ల రూపాయలని బ్యాంకులు అప్పులు తీసుకొస్తారు, అక్కడ కడతారు. కానీ రోడ్లు వేయడానికి మాత్రం ఒక 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జేబుల్లో లేవంట. అందుకోసమే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నాము, సెస్ పెంచుతున్నాము, అలాగే ట్యాక్సులు పెంచుతున్నాము, టోల్ ట్యాక్స్ రోడ్ పెంచుతున్నాము. వాటి వల్ల ఆదాయం తీసుకొచ్చేసి మేము రోడ్లు వేస్తామని చెప్పేసి గర్వంగా కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి దీన్ని ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు పూడ్చే ప్రతి గుంటకు కూడా మీరే మీ జేబులో నుంచి డబ్బులు తీసి మళ్ళీ ప్రభుత్వానికే చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం గతంలో ఏదైతే మాట్లాడుతూ వచ్చిందో, ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చిందో, ఆ విమర్శలన్నీ కూడా రాజకీయంగా చేసినటువంటి విమర్శలుగానే మనం భావించాలి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు వేసేటువంటి రోడ్లైనా, వీళ్ళు మరమ్మతులు చేసేటువంటి బ్రిడ్జిలైనా, కొత్తగా నిర్మించాలనుకున్నటువంటి బ్రిడ్జిలకు సంబంధించిన అంశాలైనా కూడా మళ్ళీ ప్రజల జేబులో నుంచి డబ్బులు తీసుకొని వాటిని నిర్మించి మేము గొప్పగా చేశాము, మేము విజనరీగా చేశామని చెప్పేసి డబ్బా కొట్టుకునే ప్రయత్నానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీన్ని మీరు ఇప్పుడు చేసినా కూడా ప్రజలు ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తారు. వాళ్ళ జేబులో నుంచి వెళ్ళే ప్రతి రూపాయి కూడా మళ్ళీ ప్రభుత్వం జేబులోకి వెళ్తుంది. ప్రభుత్వం చేతిలోకి వెళ్ళి ఆ రూపాయల్ని అక్రమంగానో సక్రమంగానో మీరు ఏం చేస్తున్నారో ఏంటో అనేటువంటి వివరణ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఇలా ప్రజల నడ్డి విరిచి ఆ డబ్బులతో మేము రోడ్లు వేస్తాము, గుంతలు పూడుస్తామంటే మాత్రము ఖచ్చితంగా ప్రజలు ఆక్షేపించరు, అంగీకరించరు.